కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆపే ధైర్యం ఈ గడ్డ మీద ఎవరికీ లేదని, మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఈ గడ్డ మీద లేరని మాకు తెలుసు. కానీ పని చెయ్యకుండా ఆపేవారు ఎవరు? మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినటువంటి తెలంగాణ ప్రజల కోసము మీరేదైనా చెయ్యాలంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఎందుకంటే మీరు ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. ఈరోజు మీరు పుట్టింది బీజేపీలనే, చనిపోయేది బీజేపీలు అని మీరే అంటారు. పుట్టినప్పటి నుంచి మెట్టినప్పటికీ ఏదో ఒకటి చేయాలి కదా. ఒక సామాన్య కుటుంబం నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈ స్థాయికి తెచ్చిర్రు. మీరు ఏ పార్టీలో పుట్టిరు, ఏ పార్టీలో పోయేది అనేది సమాజానికి సంబంధం లేదు. మీరు ఏ పార్టీలో పుట్టినా, ఏ పార్టీలో పోయినా ఈ మధ్యన మీకు వచ్చే అధికారం ఇచ్చినటువంటి ప్రజల కోసం ఏం చేసిర్రు? ఈ తెలంగాణలో 10 సంవత్సరాలలో కేసీఆర్ దోచుకపోతుంటే ఢిల్లీలో కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుర్రు? మీ మీద ఏం ప్రెజర్ ఉంది? ఇవాళ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉందా, అడ్రస్ లేదా అనేది తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఓటింగ్ వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు కూడా బీజేపీ పార్టీలో గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీరు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదంటే ఇక్కడ ప్రజలకు మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదున్నా స్ట్రైట్గా చేయాలి పాలిటిక్స్, ప్రజల కోసం పోరాటం చేయాలి. ఇలా మేము అడిగేది ఏంది? ఒడ్లు ఏదైతే ఈరోజు 66 లక్షల ఎకరాలలో సాగు నడిచింది, అత్యధిక దిగుబడి వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒడ్లు, మొక్కజొన్నలు అన్ని ఏదైతే ఉత్పత్తి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తిని ప్రభుత్వమే కొంటుంది కాబట్టి ప్రజల కోసము, రైతుల కోసము దాన్ని మీకు సహకరించమంటారు. రేవంత్ రెడ్డి గారు కాళ్ళల్లో కర్రలేయకండి, వీలైతే సహకరించండి. మెట్రో, తర్వాత RRR, మూసి రిజర్వేషన్ లాంటి వాటికి సహకరించమని అడుగుతున్నారు. మీరు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ చచ్చిపోతారు, ఏ పార్టీలా? మిమ్మల్ని ఎవడు ఆపలేడు, ఎవడికంత ధైర్యం లేదు. ఈ విషయాలు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మీకు ఏం చెప్తుందంటే, ఒక సెంట్రల్ మినిస్టర్గా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఒక చిన్న యూత్ ఏమంది బీజేవైఎం నుంచి అంటే భారతీయ జనతా పార్టీలో యువ విభాగం నుంచి ఈ స్థాయికి వచ్చింది కాబట్టి మీరు ప్రజల కోసం మంచి చేయాలని కోరుకుంటున్నాం. దానికి సమాధానం చెప్పకుండా నన్ను ఆపేటోడే లేడు, నన్ను ఆపేంత ధైర్యం ఎవరికి లేదు, నేను అందరి లెక్క పార్టీలు మారలేదు, కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే లేదు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాడు, ఈ పార్టీకి భవిష్యత్ లేదు, ఇవన్నీ మీరు ఏమంటారు? మీరు రానున్న రోజులలో జాతకాలు చెప్పమంటలేము, జరిగే దాని మీద చెప్పమని కోరుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు.